హాయ్ అండి. చాకు లేకుండా మామిడి తొక్కని ఈజీగా ఒక్క సెకండ్‌లో ఎలా తీయొచ్చని మీకు తెలుసా? చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైమ్ మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్‌ని తెలుసుకుందాం. దువ్వెనలపై బాగా డస్ట్ పట్టేసి మురికిగా ఉంటూ ఉంటాయి కదండీ! ఇలా మనం క్లీన్ చేయాలంటే చాలా టైం అయితే తీసుకుంటుంది. అప్పటికప్పుడు మనం బయటికి వెళ్ళాలి. ఇలా దువ్వెనలు రుద్దే టైం లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా అప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంట్లో రైస్ ఫ్లోర్ కానీ లేదంటే టాల్కమ్ పౌడర్ కానీ మన ఫేస్‌కి యూజ్ చేసుకునే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదండీ! ఆ పౌడర్ కానీ లేదంటే వరిపిండి కానీ ఏది అవైలబుల్‌గా ఉంటే అది తీసుకొని ఈ విధంగా ఆ దువ్వెన పైన వేసేసుకొని పాతది టూత్ బ్రష్ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకుంటే దానిపైన ఉన్నటువంటి జిడ్డు కానీ డస్ట్ కానీ ఈజీగా క్లీన్ అయిపోతాయండి. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా దువ్వెనల పైన ఉన్నటువంటి డస్ట్ ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ట్రై చేయండి. ఈ విధంగా మనకి ఎక్కువగా దువ్వెనలపై డస్ట్ వచ్చేస్తూ ఉంటుంది కదా! అప్పటికప్పుడు మనకి టైం లేదు అనుకున్నప్పుడు ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్‌ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. మనం ఎక్కువగా కిచెన్‌లో వంట చేస్తూ ఉన్నప్పుడు ఇలాగ అన్నీ కూడా నైట్ టైంలో అన్నీ సర్దేసుకొని పక్కన పెట్టుకున్నా కూడా ఎక్కువగా బల్లులు, బొద్దింకలు, పురుగులు, చీమలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా! అవన్నీ పోవాలి అంటే ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. ఇలా నాప్కిన్ బాల్స్ ఉంటాయి కదండీ! బట్టల్లో స్మెల్ కోసం యూజ్ చేస్తూ ఉంటాము. ఒక బాల్‌ని తీసుకొని మెత్తగా పౌడర్‌లా చేసుకొని ఏదైనా ఒక బౌల్‌లో వేసుకోవాలి. దానిలో ఈ విధంగా హాట్ వాటర్‌ని పోసుకోవాలండి. తర్వాత కర్పూరం బెల్లం ఉంటుంది కదా! కర్పూరం బెల్లం తీసుకొని చిదిమేసుకొని ఆ పౌడర్ కూడా అందులో వేసుకోవాలి. ఈ 2 బాగా మిక్సింగ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కాటన్ తీసుకొని ఆ వాటర్‌లో డిప్ చేసేసి ఈ కాటన్ బాల్స్‌ని నైట్ టైంలో మీకు ఎక్కడైతే బల్లులు, బొద్దింకలు, ఎలకలు ఇలాంటివి తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఈ విధంగా ఒక్కొక్క కాటన్ బాల్‌ని పెట్టేసామనుకోండి వీటి ఘాటు స్మెల్‌కి అవి దూరంగా పారిపోతాయండి. సో, ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందనమాట. ఇలా ఆ వాటర్‌లో డిప్ చేసినటువంటి వాటర్ కాబట్టి వీటి ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి బల్లులు కానీ, బొద్దింకలు కానీ ఇలాంటివి దరి చేరకుండా ఉంటాయి. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా నేను గ్యాస్ స్టవ్ దగ్గర, విండోస్ దగ్గర, కిచెన్ ఏరియాలో అలానే కిచెన్ సింక్‌లో అక్కడొకటి పెట్టేసామనుకోండి వీటి ఘాటు స్మెల్‌కి అవి దూరంగా పారిపోతాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌ని తెలుసుకుందామండి. అరికాళ్ళ పైన ఇలా ఆనియన్స్ పెట్టి చూడండి అద్భుతం జరుగుతుంది. ఇలా అరికాళ్ళ పైన ఆనియన్స్ పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే మనకి ఎక్కువగా అరికాళ్ళు మంటలు, మనకి అరికాళ్ళు ముర్రులుగా ఉండడం, అలానే అరికాళ్ళు మంటలు, వాపులు ఇలాంటివి వచ్చినప్పుడు ఈ చిన్న ట్రిక్స్ ట్రై చేయండి. ఆనియన్ తీసుకొని రౌండ్‌గా కట్ చేసుకోవాలి. ఇలా 2, 3 ముక్కల్ని అడుగున మనం ఈ విధంగా అరికాల్లో పెట్టేసి 2 ముక్కల్ని ఒక ప్లాస్టర్స్ వేసేసామనుకోండి ఒక నైట్ అంతా అలా ఉంచేసుకుంటే మార్నింగ్ కల్లా చక్కగా ఉపశమనంగా ఉంటుందండి. ఇలా అరికాళ్ళు మంటలు కానీ, నొప్పులు కానీ, వాపులు కానీ ఉన్నప్పుడు ఈ విధంగా చక్కగా ఇలా ఆనియన్స్ పెట్టేసి ఒక ప్లాస్టర్ వేసేసామనుకోండి చక్కగా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. 100% వర్క్ అవుతుంది. ఆ పెయిన్ లాగుతుంది, వాపు లాగుతుంది, మెనుముల నొప్పులు కూడా తగ్గుతాయండి. ట్రై చేయండి. ఇలా క్రమేణా చేస్తూ ఉంటే చక్కగా అరికాళ్ళ మంటలు కానీ, నొప్పులు కానీ ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. మనం ప్రతిదానికి మెడిసిన్స్ యూజ్ చేసామనుకోండి పెయిన్ కిల్లర్స్ దానికి ఒక టాబ్లెట్ వేస్తే 10 ప్రాబ్లమ్స్ తోడవుతూ ఉంటాయి. సో, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, అలా కాకుండా ఇలా ప్రతిదానికి టాబ్లెట్స్ యూజ్ చేయకుండా ఇంట్లో న్యాచురల్ ట్రిక్ ఇలా ట్రై చేసి చూడండి. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చక్కగా సాల్వ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్‌ని తెలుసుకుందామండి. ఎల్లిపాయలు వలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ, కష్టపడుతూ ఉంటాం కదా! చాలా ఈజీగా సింపుల్‌గా ఇలా అయితే చేసుకోవచ్చు. ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి ఎల్లిపాయలన్నీ కూడా వేసేసుకొని దాంట్లో గోరువెచ్చని వాటర్ వేసుకోవాలండి. వేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఎల్లిపాయలు ఒలిచామనుకోండి చాలా ఈజీగా సింపుల్‌గా ఎల్లిపాయ పై ఉన్నటువంటి తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది. ట్రై చేయండి. ఇలా సింపుల్‌గా ఈజీగా ఒక్కరి హెల్ప్ లేకుండా ఎన్ని కేజీల ఎల్లిపాయలైనా మనం ఈజీగా ఒలిచేసుకోవచ్చు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్‌ని తెలుసుకుందాం. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్‌గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయనేది ప్లీజ్ అండి చిన్న కామెంట్ ద్వారా తెలియపరచండి. సో, సమ్మర్ వచ్చేసింది కదండీ! సమ్మర్‌లో ఎక్కువగా మనకి జర్నీ చేసి వచ్చినా లేదంటే బయట నుంచి లోపలికి వచ్చినా కూడా ఎక్కువగా వేడి చేసినట్లుగా అలా అనిపిస్తూ ఉంటుంది కదా! బాగా మరి బాడీలో ఎక్కువగా హీట్ ఉన్నవాళ్ళు
రోజు కూడా మరి ఇలా తరచూ కూడా తాగుతూ ఈ వాటర్ని ఉన్నామనుకోండి, బాడీలో ఉన్నటువంటి వేడి అంతా కూడా పోతుంది. ట్రై చేయండి. సమ్మర్లో ఎక్కువగా ప్రతి ఒక్కరికి కూడా వేడి చేస్తుంది అంటూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకి ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఒక గాజు గ్లాస్ తీసుకొని దానిలో ఈ విధంగా మనం త్రాగే వాటర్ పోసేసుకొని 2 ఎండు ఖర్జూరాలు వేసేసుకుని ఒక నైట్ అంతా నానబెట్టుకుని ఉదయం పరగడుపున తాగటం వల్ల హెల్త్కి మంచిది, వేడి కూడా లాగుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మామిడికాయ చాకు లేకుండా ఈజీగా ఒక్క సెకండ్లో ఈ విధంగా ఒక్క గ్లాస్తో ఈజీగా తీసేయచ్చు. అది ఎలానో చూసేయండి. చూశారు కదా, ఇలా గ్లాస్ కొంచెం షార్ప్గా ఉంటుంది కదండి, చాకు లేకపోయినా కూడా ఇలాగ మనం ఒక మార్కింగ్ లాగా పెట్టేసి ఈ విధంగా తొక్కని ఈజీగా ఇలా అయితే తీసేయచ్చు. చాలా ఈజీగా సింపుల్గా ఒక గ్లాస్ సహాయంతో ఈ విధంగా మామిడి పండు ఉన్నటువంటి తొక్కని ఈజీగా ఒక్క సెకండ్లో గ్లాస్తో ఈ విధంగా తీసేయచ్చు. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మరి ఈ టిప్స్ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.